జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కుంభకోణాలకు పాల్పడి గత 5 సంవత్సరాల్లో ఆఖరికి ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 ఉద్యోగాలను కూడా తెగనమ్ముకునేటటువంటి పరిస్థితికి దిగజారింది. అంటే అన్నీ అయిపోయాయి, అన్ని రకాల స్కామ్లు అయిపోయాయి, ఇక జాబ్ స్కామ్ ఒకటే మిగిలింది. సరే ఇవి మాత్రం మనం ఎందుకు వదిలేయాలని చెప్పి వాటిని కూడా తెగనమ్ముకున్నారు. దాదాపు 150 నుండి 200 కోట్ల రూపాయల భారీ కుంభకోణం. ఒక పక్కనేమో ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ఉన్నటువంటి ఈ అరాకరా ఉద్యోగాలను కూడా తెగనమ్ముకోవటం. దీనికి సంబంధించి హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చింది. వీళ్ళు చట్టవిరుద్ధంగా కావాలని ఉద్యోగాలని బేరం పెట్టి అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవటం కోసం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మూల్యాంకనం చేశారు. ఆన్సర్ షీట్స్ని 3 సార్లు వాల్యుయేషన్ చేశారు అని హైకోర్టు అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏమని చెప్పింది హైకోర్టు తీర్పులో? ది యాక్షన్ ఆఫ్ రెస్పాండెంట్, దట్ నెంబర్ 1, దట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్ and APPSC in conducting second and third valuation of Group 1 mains examination for notification number 27/2018 is declared as illegal, irregular, arbitrary and violative of Rule 39 of APPSC. చాలా స్పష్టంగా the action of APPSC in conducting second and third valuation 3 సార్లు మూల్యాంకనం జరిగింది అని చెప్పి హైకోర్టు అన్ని ఆధారాలు పరిశీలించి స్పష్టమైనటువంటి తీర్పుని ఇచ్చిన తర్వాత ఆ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసి మళ్ళీ 6 నెలల్లోగా మళ్ళీ కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని స్పష్టమైనటువంటి తీర్పుని ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పక్షాన మరి నేను కానివ్వండి, అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, ఆయనైతే అసలు దాదాపు 1 గంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది, ఏ రకంగా ఈ స్కామ్కి తెరలేపారు, సీతారామాంజనేయులు గారు ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఆయన ఎటువంటి అవకతవకలకు పాల్పడ్డారు, ఆ తర్వాత చైర్మన్గా వచ్చినటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఆయన మళ్ళీ 3వసారి వాల్యుయేషన్ ఏ రకంగా చేయించారు, అంతకుముందు సీతారామాంజనేయులు గారు ఒకసారి డిజిటల్ పద్ధతిలో ఒకసారి మాన్యువల్ పద్ధతిలో వాల్యుయేషన్ చేయించిన తర్వాత మళ్ళీ గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్గా 3వసారి వాల్యుయేషన్ ఏ రకంగా చేయించారు, ఆఖరికి హైకోర్టుకు కూడా 2 సార్లు తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ఏ రకంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు. ఇటువంటివన్నీ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల ముందు ఉంచితే, నిన్న మళ్ళీ కూడా ఏపీపీఎస్సీ గౌతమ్ సవాంగ్ గారు మళ్ళీ ఏం చెప్తారండి, ఒకసారే మూల్యాంకనం చేశాం. ఇది ఆయన మళ్ళీ నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పింది. ఒకసారే మూల్యాంకనం చేశాం. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ఒకసారి మాత్రమే జరిగిందని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు వెల్లడించారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్తాం. అదేవిధంగా ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, కమిషన్పై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో సరైన విధంగా వివరణిస్తాం. ఏం వివరణిస్తారండి? ఇంకా అంటే సరైన సమయం అంటే ఎప్పుడండి? మీరు రిటైర్ అయిపోయిన తర్వాత, లేదంటే మిమ్మల్ని గవర్నర్ గారు డిస్మిస్ చేసిన తర్వాత. మన గవర్నర్ గారు కూడా ఫిర్యాదు చేయటం జరిగింది. గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. ఆయనకు అన్ని ఆధారాలు చూపించిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయారు. ఈ రకంగా సాక్షాత్తు హైకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తారా? ఎందుకంటే గవర్నర్ గారు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి. ఆయన ఇవన్నీ చూసిన తర్వాత ఇంత బరితెగించి అసలు హైకోర్టు కూడా 2 సార్లు అఫిడవిట్ ఏ రకంగా తప్పుడు విషయాలతో సమర్పిస్తారని చెప్పి ఆయన ఆశ్చర్యపోయారు గౌరవనీయులైన గవర్నర్ గారు. ఇన్ని వాస్తవాలు ఈ రకంగా ఉంటే నిన్న మళ్ళీ ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు, ఏమండి సవాంగ్ గారు, మీరు ఒక ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే ఒక రాష్ట్రానికి ఎంత బాధ్యతాయుతమైనటువంటి పదం అండి. ఎక్కడ తప్పు జరిగినా కూడా తప్పు చేసినటువంటి వ్యక్తులకు శిక్షలు పడే విధంగా చేస్తూ న్యాయాన్ని పరిరక్షించాల్సినటువంటి ఒక
పోస్ట్లో పనిచేసినటువంటి మీరు తప్పు చేసింది చాలక మళ్ళీ నిస్సిగ్గుగా ఏ రకంగా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారండి? మూల్యాంకనం ఒకసారి జరిగిందా? డిజిటల్ వాల్యుయేషన్ ఒకసారి చేసిన తర్వాత సీతారామాంజనేయులు గారు ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేశారు అనటానికి ఎన్ని సాక్ష్యాలు సార్ ఉంది? సాక్ష్యాలు ఎన్ని ఉన్నాయండి? కేవలం మీరు మాత్రమే ఒకసారి మాత్రమే మూల్యాంకనం చేశారా? సీతారామాంజనేయులు గారు చేయలేదా? అయితే మరి లెటర్స్ ఏంటి సార్? మీకు పంపించమంటారా? అయ్యా గౌతమ్ సవాంగ్ గారు, మీ కార్యాలయానికి పంపించమంటారా, లేదంటే నన్నే వచ్చి స్వయంగా మీడియా సమక్షంలో మీకు ఎవిడెన్స్లను ఇమ్మంటారా? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నవంబర్ 25, 2021 ఆయన డేటాటెక్ మెథడాక్స్ అనే కంపెనీకి రాసినటువంటి లేఖ. దేనికి రాశారు ఈ లేఖ? మేము ఇట్లా మాన్యువల్ వాల్యుయేషన్ స్టార్ట్ చేయబోతూ ఉన్నాం, దానికి సంబంధించి 3000 కంట్రోల్ బండిల్ స్లిప్స్ మాకు సరఫరా చేయండి అని చెప్పి ఆయన నవంబర్ 25, 2021 రాసిన లేఖ. మాన్యువల్ వాల్యుయేషన్ స్టార్ట్ చేసే ముందు ఈ లేఖ నిజం కాదని చెప్పే ధైర్యం మీకుందా సవాంగ్ గారు? మీకు వచ్చి ఇమ్మంటారా? మీడియా సమక్షంలోనే మాట్లాడదాం. మన ఇద్దరం కలిసి ఒకసారి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదాం. నేను ఈ ఆధారాలనే తీసుకుని వస్తా. మొన్న మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకి చూపించినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసుకుని నేనే వస్తా. ఇద్దరం కలిసి కూర్చుందాం ప్రెస్ కాన్ఫరెన్స్లో. మీరు సమాధానాలు చెప్దు కానీ ఇవన్నీ కాదంటా ఉన్నారు కదా. ఒకసారి వాల్యుయేషన్ జరిగిందని ఇంకా తప్పు చేసి కూడా మళ్ళీ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. సీతారామాంజనేయులు గారు రాసినటువంటి ఈ లేఖ, దీన్ని నిజం కాదని చెప్పే ధైర్యం మీకుందా? అదేవిధంగా మాన్యువల్ వాల్యుయేషన్ కావాల్సినటువంటి బండల్ స్లిప్స్కి గాను ఆయన చేసినటువంటి పేమెంట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రొసీడింగ్ నంబర్ 67/CDB/ సో అండ్ సో డేట్ 21/12/2021 ఇదిగోండి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ. మీ ఏపీపీఎస్సి మీ ఫైల్స్లో ఉంటుంది ఈ లెటరు, పేమెంట్ చేసినటువంటి కాపీ. అదేవిధంగా సీతారామాంజనేయులు గారు హాయ్లాండ్ రిసార్ట్లో మాన్యువల్ వాల్యుయేషన్ జరుగుతూ ఉంది, దానికి బందోబస్తు కావాలని చెప్పి స్వయంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు వారికి డిసెంబర్ 3, 2021 3/12/2021 రాసినటువంటి లేఖ ఎస్పీ గారికి రాశారండి. ఏమండి సవాంగ్ గారు, ఇది కూడా తప్పేనా? ఇది కూడా నిజం కాదంటారా? పిలుద్దామా గుంటూరు జిల్లా ఎస్పీ గారిని? మీ కింద పనిచేసినటువంటి అధికారే కదా, మీరు డీజీపీగా కూడా చేశారు. మరి గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కూడా పిలుద్దామా? ఈ లేఖ నిజం కాదా? అరే ఇంత స్పష్టంగా ఇన్ని ఆధారాలు ఉంటే ఇంకా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఎలా చెప్తారు సార్? ఒక రాష్ట్రానికి డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు, అంత గౌరవప్రదమైనటువంటి పదవిలో పనిచేసి ఈ విధంగానా మీరు ప్రవర్తించేది? వీఆర్ వెరీ సారీ. నిజంగా ద వే యు ఆర్ మిస్లీడింగ్ ద పబ్లిక్, ద వే యూ హ్యావ్ మిస్లెడ్ ద కోర్ట్స్, the way you still are trying to convince people that nothing had gone wrong even after the High Court giving such a clear judgment. ఒక పక్కన హైకోర్టు చెప్తా ఉంది 3 సార్లు చేశారు వీళ్ళు ఇల్లీగల్గాని, మళ్ళీ మీరు నిన్న మీడియా సమావేశంలో లేదు ఒకసారి చేసాం, సరైన సమయంలో సరైన వివరణ ఇస్తాం. ఏంటండి సరైన సమయం? ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత జీవితాలన్నీ రోడ్డున పడేసి ఇంకా సరైన సమయంలో ఏంటండి? యూ హ్యావ్ టు రెస్పాండ్ ఇమీడియట్లీ. సీతారామాంజనేయులు గారు గుంటూరు జిల్లా ఎస్పీ గారికి రాసినటువంటి లెటర్ ఇది. మేము వాల్యుయేషన్ చేయించుతూ ఉన్నాం హాయ్లాండ్లో, దానికి సెక్యూరిటీ కావాలని. మీరు జరగలేదని ఎలా అంటారండి? హౌ కెన్ యూ సే దట్ డిడ్ నాట్ హ్యాపెన్ వెన్ దెర్ ఈస్ అ లెటర్ రిటన్ బై పిఎస్ఆర్ ఆంజనేయులు గారు టు ది ఎస్పీ గుంటూరు డిస్ట్రిక్ట్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ at Highland where manual valuation had happened once under Sita Ramanjanel as Secretary of APPSC. How can you deny this?